తిరుమల మత ప్రచారం కేసు విచారణలో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. 7 కొండలపై మత ప్రచారం చేస్తూ దొరికిపోయిన అమీర్ హంజా వృత్తిరీత్యా మత ప్రబోధకుడిగా పనిచేస్తున్నట్లు గుర్తించారు. ఇతను దేశవ్యాప్తంగా మత ప్రచారం చేస్తూ తిరుమలకు చేరుకున్నాడని, బంగ్లాదేశ్ లో శిక్షణ పొందాడని గుర్తించారు. కోర్టు అతనికి 15 రోజుల రిమాండ్ విధించింది. పోలీసుల కస్టడీలోకి తీసుకోనున్నారు. విచారణలో మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. ఈ కేసుకు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి మోహన్ అందిస్తారు. మోహన్, కేసు విచారణలో ఏ అంశాలు బయటపడ్డాయి? యావని 2 రోజుల క్రితం వైకుంఠ క్యూ కాంప్లెక్స్ సమీపంలో నమాజ్ చేస్తున్నటువంటి అమీర్ హంజాను అదుపులోకి తీసుకున్నటువంటి పోలీసులు విచారణలో సంచలనం కలిగించేటటువంటి అంశాలు వెలుగు చూస్తున్నాయి. అమీర్ హంజా 1989 నుంచి కూడా 2005 వరకు బంగ్లాదేశ్ లో 14 సార్లుగా ఆ దేశానికి వెళ్లి అక్కడ మత ప్రబోధకుడిగా కూడా శిక్షణ పొందినట్లు తెలుస్తుంది. అటు తర్వాత 2005 నుంచి కూడా భారతదేశానికి సంబంధించి అటు పశ్చిమ బెంగాల్ మొదలుకొని అతను ఒరిస్సా వంటి రాష్ట్రాలన్నీ దాటుకుంటూ కూడా ఈ మత ప్రచారాన్ని చేసుకుంటూ తిరుపతికి చేరుకున్నాడు. మొన్నటి రోజున తిరుమల చేరుకునేటటువంటి సమయానికి ముందు కూడా తిరుపతిలో ఒక మసీదులో అతను మత ప్రచారం చేసిన తర్వాత తిరుమలకు ఉన్నటువంటి ప్రాధాన్యతను తెలుసుకుని తాను స్వయంగా తిరుమలకు వెళ్లి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను పరిశీలిస్తానంటూ కూడా తిరుమల చేరుకున్నట్లు తెలుస్తుంది. ఇక తిరుమలకు విచ్చేసినటువంటి అమీర్ హంజా 1 గంట సమయంలో నమాజ్ చేస్తున్నటువంటి సమయాన్ని మనం ఎక్స్క్లూజివ్ గా చిత్రీకరిస్తుండగా అక్కడ ఉన్నటువంటి స్థానికులు విజిలెన్స్ అధికారులకు సమాచారం అందించడంతో అతన్ని అదుపులో తీసుకున్నారు. అటు తర్వాత పోలీసులు అతన్ని విచారణ చేసి రిమాండ్ కి పంపించారు. ఇక అమీర్ హంజాని ప్రాథమికంగా విచారణ చేస్తున్నటువంటి సమయంలో వెలుగు చూసినటువంటి అంశాలు అతను ఒక మత ప్రబోధకుడిగా గుర్తించడంతో దీనికి సంబంధించినటువంటి కేసును తిరుమల పోలీసులు ఒక సవాల్గా తీసుకున్నారు. దీనికి సంబంధించి ఇవాళ కోర్టులో ఒక మెమో దాఖలు చేయబోతున్నారు. వారం రోజుల పాటు అమీర్ హంజాను పోలీస్ కస్టడీకి ఇవ్వాలంటూ కూడా తిరుమల పోలీసులు కోరనున్నారు. అమీర్ హంజా తిరుమలకు మత ప్రచారం చేయడానికి